నమస్తే. నేను మీ శివకృష్ణ బోరాడ. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిలో కూడా సహజంగా ఉండే భయం ఏంటంటే స్టేజ్ ఫియర్. వాళ్ళు ఒంటరిగా ఉండేటప్పుడు, సింగిల్‌గా ఇంట్లో ఉండేటప్పుడు చాలా చక్కగా పాటలు పాడతారు, చాలా చక్కగా డాన్స్ చేస్తారు. అదేవిధంగా ఏదైనా ప్రసంగం ఇచ్చేటప్పుడు కూడాను, లేకపోతే ఎవరికైనా ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు గానీ, చాలా చక్కగా టాపిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కానీ ఎప్పుడైతే నలుగురిలోకి వెళ్తారో, ఎప్పుడైతే స్టేజ్ మీద ఏదైనా పెర్ఫార్మెన్స్ ఇవ్వాలనేటప్పుడు తనకు తెలియకుండానే భయాన్ని చెంది తనలో ఉన్నటువంటి టాలెంట్ అంతని కూడా మర్చిపోతారు. కాబట్టి ఈ స్టేజ్ ఫియర్‌ని పోగొట్టుకోవాలంటే మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే ప్రాక్టీస్. మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మస్థైర్యంతో ఒక పని మనం మొదలు పెడతామో ఖచ్చితంగా అందులో సక్సెస్ ఉంటుంది. అలానే ఇతరులు కూడా మనం మెప్పించగలం, అందులో ఎటువంటి సందేహం లేదు. అలానే మరో విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం బాగా ప్రాక్టీస్ చేసామో, అది సింగింగ్ కావచ్చు, డాన్సింగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ప్రసంగం ఇవ్వడం కావచ్చు, ఇలా ఏదైనా సరే మనం మొట్టమొదటి ఏంటంటే మన ఇంట్లో ఒక అద్దం ముందు నిల్చుని బాగా ప్రాక్టీస్ చేయాలి. మనం ఏ విధంగా చెప్తున్నాం, మన యొక్క హావభావాలు ఎలా ఉన్నాయి, మన యొక్క ముఖ కవలికలు ఎలా ఉన్నాయి, అలానే మన యొక్క హ్యాండ్ మూవ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం బాగా అబ్జర్వ్ చేస్తూ మనం ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాం అంటే చూసుకుంటూ, ఆ తర్వాత మనలో ఏదైనా లోపాలు ఉంటే వాటిని ఖచ్చితంగా మనం సరిదిద్దుకోవాలి. అలా మనం ప్రాక్టీస్ చేయాలి. అలానే ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి, లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వారిని కూర్చోబెట్టి వారి దగ్గర మనం ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు, లేకపోతే ప్రసంగించడం కావచ్చు, అదేవిధంగా డాన్స్ చేయడం కావచ్చు, పాట పాడడం కావచ్చు, ఇలా ఎటువంటి ప్రతిభ అయినా సరే ముందు మనం ఫ్యామిలీ మెంబర్స్ ముందు కనుక మనం పెర్ఫార్మెన్స్ కనుక చేయగలిగితే అది మన ప్రాక్టీస్ అవుతుంది. ఈ ప్రాక్టీస్ వల్ల ఏంటంటే 1-2 సార్లు మనం అలా బాగా చేసేసరికి మనకి తెలియకుండానే మనం బాగా ఎక్స్పెక్ట్ అవుతాం, అందులో ఎటువంటి సందేహం లేదు. అలానే ఏదైనా స్టేజ్ పైన ప్రసంగించేటప్పుడు, నలుగురితో మాట్లాడేటప్పుడు నాకంటే ముందున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేస్తే వారు నవ్వుతారని చెప్పేసి ఇలాంటి భయాలు ఇవి పెట్టుకోకండి. పుట్టుకతో ఎవరు కూడా గొప్పవాళ్ళు కాదు. మనం ప్రాక్టీస్ చేస్తూ మనం ప్రతిదీ నేర్చుకున్న వాళ్ళమే. కాబట్టి మొట్టమొదటి మన మనసుకు మనం చెప్పాల్సింది ఏంటంటే మన ముందున్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. అదేవిధంగా నాలో ఉన్నటువంటి ప్రతిభ చాలా గొప్పది, నేను కూడా చాలా గొప్పవాడిని, నా యొక్క ప్రాక్టీస్ చేత నేను మరింతగా నన్ను వృద్ధి చేసుకుంటానని చెప్పేసి ఇలా మన మనసుకి ఎల్లప్పుడూ కూడా ధైర్యాన్ని అందించాలి. అలా చేసినప్పుడే మనం ఏదైనా సరే చక్కగా పెర్ఫార్మెన్స్ ఇవ్వగలం. అలానే మరొకటి ఏంటంటే ఎంతమంది స్పీకర్స్ అయినా కావచ్చు, లేకపోతే ఎంతమంది బాగా పెర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా భయపడతారు. భయం లేకుండా ఎవరు ఉండరు. కాకపోతే ఏంటంటే ఆ భయాన్ని వాళ్ళు అధిగమించి ప్రతి పెర్ఫార్మెన్స్లో కూడా వారికి వారు సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ వారి ధైర్యంతో ముందడుగు వేస్తారు. మనం కూడా ఎల్లప్పుడూ సెల్ఫ్ మోటివేషన్తో మనం ముందడుగు వేయాలి. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా మనం మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. అలానే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ స్టేజ్ ఫియర్ పోగొట్టాలంటే మొట్టమొదటి పిల్లల్ని మనం చక్కగా తీర్చిదిద్దాలి. వారిలో ఉన్నటువంటి ఆ భయాలన్నింటినీ కూడా చిన్నతనం నుంచి మనం పోగొట్టాలి. ఎందుకంటే ఒకసారి పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏదైనా చేయాలని అంటే ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా నవ్వుతారేమో అని చెప్పేసి ఇలాంటి సిగ్గు మొహమాట ఇవన్నీ కూడా మనల్ని వెంటాడుతుంటాయి. కాబట్టి మనం చిన్నతనం నుంచి కనుక మనం పిల్లల్ని సరైన విధంగా గైడ్ చేస్తే, వారికి ఏదైనా విలేజ్ యాక్టివిటీస్లో ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు చక్కగా వారితో డాన్స్ చేయించడం, వారితో పాటలు పాడిస్తుండడం, వారితో చక్కగా మంచి ప్రసంగాలు ఇప్పించడం, చిన్నతనం నుంచి పిల్లలకు స్కూల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తుండడం, ఇలా మనం రకరకాల ప్రోగ్రామ్స్ వారికి బాల్యం నుంచే కనుక ఇంటి దగ్గర, స్కూల్లోనూ, అదేవిధంగా విలేజ్ యాక్టివిటీస్లో ప్రాక్టీస్ కనుక చేస్తే ఖచ్చితంగా పిల్లలు చాలా షార్ప్గా తయారవుతారు. అలానే వారిలో ఉన్నటువంటి భయాలన్నీ కూడా పోగొట్టుకుని వారిలో ఉన్నటువంటి ప్రతిభను మరింత మెరుగుపరుచుకుని నలుగురికి కూడా ఆదర్శంగా నిలుస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ భయాలన్నీ కూడా పోవాలంటే మొట్టమొదటి ఏంటంటే మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. అలానే మనల్ని మనం ఎల్లప్పుడూ కూడా సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ, అదేవిధంగా పిల్లల్ని చిన్నతనం నుంచి కూడా ఉన్నతంగా తీర్చిదిద్దుతూ మంచి నైపుణ్యాలు కలిగినటువంటి వ్యక్తులను తీర్చిదిద్దాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్.